పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. వారు నిరుత్సాహపడకుండుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలనని యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడెనన భయపడడు, మానవులను లక్ష్యపెట్టడు. అచట ఒక వితంతు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనుచుండెడిది. అతడు కొన్నాళ్లు ఆమె మొరను తిరస్కరించెను. కాని అతడు, నేను దేవునికి భయపడను, ఏ ఒక్కరిని గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లు పలికెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికెనో వింటిది కదా. అట్లే రేయింబవళ్లు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చకుండునా? వారికి న్యాయము చేయుట్లో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. మేము ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో పట్టుదలతో చేసే గొప్ప వరాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.